ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్స్ ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు సార్? ఇక్కడ మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కింద మనం చూద్దాం. ఫైనాన్షియలీ ఎంపవర్ అవ్వాలి అనేటప్పుడు యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ అంటే కనుక మన దేశంలో ఇప్పటికీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ రెండే ఉన్నాయి. అండ్ ఉద్యోగంలో మేజర్ ఛాలెంజెస్ అనేటువంటివి అందరికీ తెలిసినవి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో ఎర్లీ మ్యారేజెస్ కావచ్చు, తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్లో కావచ్చు, ఆర్ కార్పొరేట్ పాలిటిక్స్ ఏవైతే కావచ్చు, ఫ్యామిలీ తాలూకా స్ట్రెస్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు లో లుకింగ్ కింద చూడడం, అంటే ఆడవాళ్ళు అంటేనే ఒక చిన్న చూపు కింద, అంటే కాస్త తక్కువ సమానం అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎంపవర్మెంట్కి ఉండేటువంటి ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్కి ఉండే ఛాలెంజెస్ కావచ్చు. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీ తాలూకా ఆస్పిరేషన్స్ కావచ్చు, గోల్స్ కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, కెరియర్ ప్యాషన్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళని మీరు కన్విన్స్ చేయగలిగేటువంటి లెవెల్లో మీ తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనుకోండి, ఎంతూజియాజం అనుకోండి, ప్యాషన్ అనుకోండి, ఇవన్నీ ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్గనైజేషన్లో కూడా చాలా వరకు కార్పొరేట్ పాలిటిక్స్ ఉంటాయి అని చెప్తుంటారు, వర్క్ ప్లేస్ డిస్క్రిమినేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎంత డిస్క్రిమినేషన్ ఉన్నా అల్టిమేట్గా మీరు చూపించేటువంటి ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, ప్రొడక్టివిటీ కావచ్చు, ప్రాఫిటబిలిటీ కావచ్చు, ఆర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మీకు రావాల్సినటువంటి ఉన్నత స్థాయి ఏదైతే ఉందో ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన సొసైటీ ఎలాంటిదంటే కనుక ఎవరైనా ముందుకెళ్తున్నారు అంటే కనుక వాడి మీద రాళ్ళు విసరడం కావచ్చు, తర్వాత డౌట్ఫుల్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడం కావచ్చు, నిజంగా వాళ్ళు పనికి వస్తారా రారా అనేటువంటిది. ఇది ఇన్ఫ్యాక్ట్ సొసైటీ మీదే కాదు, దేవుడు కూడా మన మీద కొన్నిసార్లు ఏంటి అంటే మనకు ఆ డౌట్ఫుల్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటాడు. దేవుడి మీద మనకు నమ్మకం ఉందా లేదా అనేటువంటి ఆ ప్రశ్న ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది వర్క్ రిలేటెడ్కి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. మన ఫ్రెండ్స్లో కావచ్చు, కొలీగ్స్లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, ఆ డౌట్ఫుల్నెస్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఉంటుంది. సో మనం అచీవ్ చేద్దాం అనుకుంటున్నటువంటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం ఈ యాక్టివ్ ఇన్కమ్, శాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆ డౌట్ఫుల్నెస్ని దాటుకొని మీరు ముందుకు రాగలిగితే డెఫినెట్లీ పైకి అనేటువంటిది వస్తుంది. చాలా మంది అనుకుంటుంటారు వర్క్ ప్లేస్ లో పాలిటిక్స్ మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పేసి. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేటువంటిది మగవాళ్ళ మధ్యన ఉంటుంది, ఆడవాళ్ళ మధ్యన ఉంటుంది, మగ ఆడవాళ్ళ మధ్యన ఇద్దరి మధ్యన ఉంటుంది. దాన్ని దాటుకొని మీరు నిలబడితే కనుక డెఫినెట్లీ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పాత రోజుల్లో ఉన్నవాళ్ళు లేదంటే ఓల్డ్ మైండ్ సెట్ పీపుల్ ఏంటి అంటే ఆడవాళ్ళకి తక్కువగా పే చేస్తున్నారు, ఆడవాళ్ళకి పని ఎక్కువగా చెప్తున్నారు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ మీ తాలూకా ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది, ఆడవాళ్ళు అన్ని రకాల జాబ్లు చేయలేరు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు, తర్వాత సైంటిస్టుల కింద పనిచేస్తున్నారు, టఫ్ జాబ్స్ అన్నిటినీ కూడా చేయగలుగుతున్నారు. సో ఇక్కడ ఆడవాళ్ళు పని చేయలేరు, ఆ పని చేయలేరు, ఈ పని చేయలేరు అనేటువంటి మాట పక్కన పెట్టేస్తే ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, అన్నిటిలోని వీళ్ళు ముందుకు రాగలరు, కష్టపడగలరు అనేటువంటి విషయం ప్రూవ్ అయిపోయింది. దాన్ని మీ తాలూకా ఫోకస్ అండ్ డెడికేషన్తో ఇంకా పైకి తీసుకెళ్ళగలిగితే మీరు అనుకున్నటువంటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఈజీగా సాధ్యమవుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్లో 90% మీరే ముందుండి నడిపించగలిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు.